రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ లో అరైవ్ అలైవ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల తగ్గింపు, సేఫ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ నియంత్రణ, హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం, ఓవర్ స్పీడ్ ప్రమాదాలపై అవగాహన కల్పించబడుతుందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏపీ తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్ భారతీయ కళా మహోత్సవ్ 2025ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో నిన్న ఏసీపీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. టౌన్ ప్లానింగ్ లో పలువురు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీపీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సోదాలను నిర్వహించారు. పోలీస్ బందోబస్తు నడుమ ఈ సోదాలు జరిగాయి. ఏఐసీసీ ఇన్ఛార్జిగా సచిన్ సావంత్ నియామకం అయ్యాక మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా ఆయనను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి స్వాగతం పలికారు. హైదరాబాద్ నాంపల్లిలోని సింగరేణి భవన్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకులతో కలిసి ఈ రోజు ముట్టడించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్లాకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మిగతా చోట్ల సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.